నమస్తే, వెల్కమ్ టు SS9 న్యూస్. ముందుగా హెడ్లైన్స్. రాత్రి అంతా విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లోని సీఎం చంద్రబాబు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా క్లీన్ ఆంధ్ర గ్రీన్ ఆంధ్ర కార్యక్రమం. వైఎస్ఆర్ వర్ధంతి. ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించిన జగన్. తమ్ముడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన మెగాస్టార్ చిరంజీవి. ఎక్స్ వేదికగా బాబాయికి విషెస్ తెలిపిన చరణ్. ఏపీ సీఎం చంద్రబాబు ఆదివారం రాత్రంతా జాగారం చేశారు. విజయవాడ పరిసర ప్రాంతాలు వరద నీటిలో చిక్కుకుపోవడంతో ఆయా ప్రాంతాల్లో పరిస్థితిని సీఎం ఎప్పటికప్పుడు తెలుసుకున్నారు. ప్రతి 2 గంటలకి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. అదేవిధంగా మీడియాను సైతం నిద్రపోనివ్వకుండా పదే వారి నుంచి కూడా సమాచారాన్ని సేకరించారు. విజయవాడలోని ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ లోని సీఎం ఉన్నారు. అక్కడి నుంచే విజయవాడ పరిస్థితిని ఆయన గంటకు సమీక్షించారు. మంత్రులు ఎక్కడున్నా తక్షణమే విజయవాడకు రావాలని ఆదేశించారు. ఆకలితో అలమటిస్తున్న వారిని ఎంత రాత్రైనా కూడా ఆదుకోవాలని, వారికి పులిహోర పెరుగన్నం తక్షణమే అందించాలని అన్ని ప్రైవేట్ హోటళ్లని చంద్రబాబు ఆదేశించారు. అదే సమయంలో 5 లక్షల వాటర్ బాటిళ్లని తక్షణమే బాధిత ప్రాంతాలకి తరలించాలని కూడా చంద్రబాబు తెలిపారు. ఈ బాధ్యతల్ని కూడా పార్టీ నాయకులు, మంత్రులు తీసుకోవాలని అన్నారు. ఎక్కడ అలసత్వం చేస్తే సహించేది లేదని తెలిపారు. రాత్రిపూట కూడా మరొకసారి సింగనగర్ ప్రాంతంలో వరదలు చిక్కుకున్న వారిని పరామర్శించారు. క్లీన్ ఆంధ్ర గ్రీన్ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా తెనాలి నుంచి మంగళగిరి వెళ్లే దారిలో జనసేన పార్టీ పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ మొక్కలు నాటారు. కార్యక్రమంలో జనసేన కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. దివంగత ముఖ్యమంత్రి తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 15వ వర్ధంతి సందర్భంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయనకు నివాళులర్పించారు. ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద తల్లి విజయమ్మతో కలిసి ప్రార్థనలు చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. ఈ ట్వీట్ కి మిస్ యూ నాన్న అనే లైన్ ను జోడించారు. విజయవాడ రాజరాజేశ్వరిపేట వరద ముప్పు ప్రాంతాల ప్రజల్ని జనసేన నాయకులు మరియు కార్యకర్తలు పరామర్శించి అండగా మేమున్నామనే భరోసా ఇచ్చారు. జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసు బాధితులకి ఆహార ఏర్పాటు చేసి అలాగే నివాస ఏర్పాట్ల గురించి చర్చించారు. కార్యక్రమంలో జనసేన కార్యకర్తలు మరియు విజయవాడ వెస్ట్ నియోజకవర్గ డివిజన్ అధ్యక్షులు అజయ్ వర్మ పాల్గొన్నారు. ఏపీ డిప్యూటీ సీఎం జనసేనాని పవన్ కళ్యాణ్ ఈ రోజు పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా తన తమ్ముడు పవన్ కి మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. కళ్యాణ్ బాబు, ప్రతి సంవత్సరం నీకు పుట్టినరోజు వస్తుంటుంది, కానీ ఈ పుట్టినరోజు మరీ ప్రత్యేకం. ఆంధ్ర ప్రజానీకానికి కావాల్సిన సమయంలో కావాల్సిన నాయకుడు వాళ్ళ జీవితంలో పెను మార్పులు తీసుకురావడానికి వాళ్ళ ఇంటి పెద్ద బిడ్డగా వచ్చాడు. రాజకీయాల్లో నీతి, నిజాయితీ, నిలకడ, నిబద్ధత కలిగిన ఓ నాయకుడిగా నిన్ను వాళ్ళ జీవితాల్లోకి ఆహ్వానించారు. గుండెల్లో స్థానం ఇచ్చారు. అది సుస్థిరం. ఈ రోజుల్లో నీలాంటి నాయకుడు కావాలి, రావాలి, అద్భుతాలు జరగాలి. అది నువ్వు మాత్రమే చేయగలవు, చేస్తావని నమ్మకం నాతో పాటు ఆంధ్ర ప్రజలందరికీ ఉంది. పుట్టినరోజు శుభాకాంక్షలు, దీర్ఘాయుష్మాన్ భవ అంటూ మెగాస్టార్ రాసుకొచ్చారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారి శనివారం అర్ధరాత్రి తీరం దాటనుండటంతో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ తెలిపారు. ముందస్తు చర్యలో భాగంగా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నుంచి శనివారం ఆయన జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ తో కలిసి మాట్లాడారు. భారీ వర్షాలని దృష్టిలో పెట్టుకుని తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్ని ఎదుర్కోవడానికి యంత్రాంగాన్ని అప్రమత్తం చేశామని అన్నారు. తీర ప్రాంత మండలాల్లో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకుండా దండోర వేయించామని, అన్ని శాఖల అధికారులు ఎప్పటికప్పుడు తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రజల్ని అప్రమత్తం చేయాలని, ముఖ్యంగా నాగావళి, వంశధార ప్రధాన నదీ పరివాహక ప్రాంతాలలో యంత్రాంగం అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. జిల్లా, మండల, గ్రామ స్థాయి అధికారులు, సిబ్బంది అందరూ అందుబాటులోనే ఉన్నారని చెప్పారు. Your main thing is electricity. Okay. Second thing is RLB. మీరు తిరిగి ఒక పని చేయండి. మీరు తిరిగి అమౌంట్ కాల్ చేసి అడుగు. CSPలు ఉన్నాయి, ఎన్ని ప్రోగ్రామ్ ఉన్నాయి, ఎన్ని సాకటింగ్ మెషిన్స్ ఉన్నాయి, క్రికెటింగ్ సాయిల్ మెషిన్స్ ఉన్నాయి. ఓకే. దాని తర్వాత ఏ రెవెన్యూ నుంచి సైకిల్ షెల్టర్స్ ఇది సోలార్. నాకు ఒక వీడియో పెట్టా ప్రతి ఒక్క ఫిల్ అయ్యే వరకు మీరు ఏం నిద్రపోకూడదు. ఫస్ట్ యాక్షన్ ఫీడ్ ఇక్కడ మెడికల్ టీమ్స్ make sure that you are there present there and ee Vaksaldara and Nagavali ekkada vulnerable points unnai. We have to tell those villages again and again. అది కంటిన్యూ కనుక్కోవాలి. మీ వల్ల అవ్వకపోతే మీ పైన అధికారులు పంపించి పర్లేదు. ఓకే. ఫోర్కాస్ట్ ఒకసారి ఈ రోజు రాత్రి
పాతపట్నం నియోజకవర్గంలోని కొత్తూరు మండలం ఆకుల తంపర గ్రామంలోని ఇసుక ర్యాంపు నుంచి శుక్రవారం రాత్రి ఇసుకను అక్రమంగా తరలించడం స్థానికంగా కలకలం రేపింది. ఇసుకను తరలించే క్రమంలో శుక్రవారం రాత్రి ఆర్కేపురం గ్రామస్తులు మరియు చుట్టుప్రక్కల ఉండే గ్రామస్తులు వాళ్ళ రోడ్లు పాడైపోతున్నాయని లారీలను ఆపివేయడం జరిగింది. పాతపట్నం నియోజకవర్గం ఎక్స్ఎమ్మెల్యే కలమట వెంకటరమణకి సమాచారం అందించగా హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని అక్రమంగా నడుపుతున్న 4 ఇసుక లారీలను పట్టుకుని వారిని ప్రశ్నించారు. ఇలా ప్రశ్నించగా వీళ్ళు ఒడిశా పత్రాలతో ఇక్కడ ఇసుకని దొంగతనంగా తీసుకువెళ్తున్నారని తెలిసింది. వెంటనే ఈ ఘటనపై తగు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ని, జిల్లా ఎస్పీని మరియు సంబంధిత అధికారుల్ని విజ్ఞప్తి చేశారు. అక్రమంగా జరుగుతున్న ఇసుక రవాణాని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, లోకేష్ కాని సహించబోరు అని తెలిపారు. ఇలాంటి చర్యల వెనుక ఎంతటి వారు ఉన్నా శిక్ష పడక తప్పదని, భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని ఎమ్మెల్యే కలమట అధికారులకు విజ్ఞప్తి చేశారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. నేను కలమట వెంకటరమణ, జిల్లా పార్టీ అధ్యక్షుడు సార్, తెలుగుదేశం. సార్ ఏం లేదు, రాత్రి మన కొత్తూరు మండలం ఆకుల తంపర్ నుంచి గత 3 రోజులుగా శాండ్ మూవ్ అవుతుంది సార్. అది మన అధికారులకు అందరికీ తెలిసే జరుగుతుంది ఇది. ఎందుకంటే 3 రోజులుగా రోజుకు ఒక 50 లారీలు, 30 లారీలు, 40 లారీలు వెళ్తుంది. రాత్రి నిన్న 30 లారీలు, 31 లారీలు వెళ్ళాయి. రాత్రి కొత్తూరు మండలం ఆకుల తంపరండి, ఇల్లీగల్ క్వారీయింగ్. అయితే రాత్రి ఇక్కడ రామకృష్ణాపురం అనే విలేజ్లో ఈ చుట్టుపక్కల ఉన్న సర్పంచులు, ఆ విలేజ్ కుర్రోళ్ళందరూ కూడా రాత్రి 4 బళ్ళు సీట్ ఆపిస్తారు సార్. రాత్రి నుంచి పోలీస్ డిపార్ట్మెంట్కి, ఎస్ఐకి చేసినా, సిఐకి చేసినా పడట్లేదు. ఎంఆర్ఓలు ఎవ్వరూ పట్టించుకోవట్లేదు. అది ఇప్పుడు నాకు తెల్లసి ఫోన్ చేస్తే నేను స్పాట్కి వచ్చాను. ఇప్పుడు 4 లారీలు ఇక్కడ సీట్ చేసి ఉన్నాయి. కొత్తూరు మండలంలో నివగాంలో చూసుకుంటే ఒక 20-25 ఎంటీ లారీలు ఉన్నాయి సార్. స్పాట్లో ఇప్పుడు మన ఎస్ఐ ఇక్కడ ఉన్నారు, మీరు పంపిస్తే స్పాట్లో అక్కడ 3 ప్రొక్లైన్లు ఉన్నాయి, సీల్ చేయొచ్చు ఇసుక ర్యాంప్లోనే. మీరు ఇమీడియట్గా, ఎందుకంటే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది సార్. దయచేసి మీరు ఎందుకంటే ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది, మీకు తెలుసు. ప్రభుత్వం మరి చెడ్డ పేరు వస్తుంది కాబట్టి మీరు కొంచెం ఇన్వాల్వ్ అవ్వాలి సార్. అది అందరికీ నమస్కారం. గత 3 రోజులుగా కొత్తూరు మండలం ఆకుల తంపర్లో ఇల్లీగల్ క్వారీయింగ్తో శాండ్ని రోజుకి 30-40 లారీల చొప్పున తరలించడం జరుగుతుంది. అయితే రాత్రి ఈ ఆర్కేపురం గ్రామస్తులు, ఈ చుట్టుపక్కల గ్రామస్తులు అందరూ కూడా ఈ రోడ్డు పోతే మొత్తం నాశనం అయిపోతుందనే ఉద్దేశంతో వాళ్ళేమో లారీని ఆపడం జరిగింది. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది, ఫ్రీ ఇసుక విధానం ఇవ్వాలనే ఉద్దేశంతో. కానీ ఈ విధంగా ఇల్లీగల్గా క్వారీయింగ్ చేయడం వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు. ఇక్కడ ఉన్నటువంటి అధికారులు, లోకల్గా ఉన్నటువంటి ఎంఆర్ఓ కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి మరి విఆర్ఓ కానివ్వండి, పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, అందరూ కూడా దీనికి మద్దతు ఉందని మాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఏ ఒక్కరు కూడా ఇక్కడ నుంచి విలేజర్స్ రాత్రి నుంచి ఫోన్లు చేస్తున్నా, మెసేజ్లు పెట్టినా, ఎస్ఐలు కానీ, సిఐలు కానీ, ఎంఆర్ఓలు కానీ ఏ అధికారులు కూడా స్పందించకపోవడం ఇది చాలా బాధాకరమైన విషయం. ఇప్పుడు టైం 8:30 అయింది. 8:30 వరకు ఇప్పుడు 4 బళ్ళు ఇక్కడ పట్టుకుంటే, 4 బళ్ళు ఇక్కడ ఉంటే ఏ ప్రభుత్వ ఎంఆర్ఓ కానీ ఇప్పటి వరకు ఎవరు కూడా రాలేదు. రాత్రి 12 గంటలకు పట్టుకున్నారు. విలేజర్స్ యూత్కి నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఎందుకంటే ఇటువంటి కార్యక్రమాల వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా ఆపగలుస్తున్నారు. ఈవేళ 100 లారీలు ఇసుకని, ఇప్పుడు ఒక ఇసుక లారీ విశాఖపట్నం వెళ్తే 50,000 రూపాయలకు అమ్ముతారు. ఈ దోపిడీని అరికట్టాలి. తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ఎట్టి పరిస్థితుల్లో పేదలకి ఉచిత ఇసుక విధానం ఇవ్వడానికి ప్రవేశపెట్టారు. అయితే ఈవేళ ఇసుకని ఇక్కడ 25,000కు 30,000 రూపాయలకు ఇసుక నింపి ఈ ఇసుకని తీసుకెళ్లి వైజాగ్లో 50,000కు 60,000కు అమ్ముతున్నారు. ఇది ప్రభుత్వం నిర్ణయం కాదు, ఇది దొంగతనంగా జరుగుతుంది, అక్రమంగా జరుగుతుంది. వెంటనే అధికారులు, జిల్లా కలెక్టర్ కానీ, ఎస్పీ గారితో కూడా ఇప్పుడు మాట్లాడాను నేను. ఎందుకంటే ఖాళీ లారీలు చూసుకుంటే నివగాం రోడ్లో ఒక 20-30 లారీలు ఇప్పుడు ఉన్నాయి కేవలం ఇసుక కోసమే. ఈవేళ అక్కడ 3 ప్రొక్లైన్లు ఉన్నాయి. ఎస్పీ గారు చెప్పారు 3 ప్రొక్లైన్లు స్పాట్లో ఉన్నాయి, ఇమీడియట్గా వెళ్తే సీజ్ అవుతాయని. ఇవన్నీ కూడా ఇల్లీగల్గా చేస్తున్నారు. దీనికి తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ బాబు గారిని పూర్తిగా వ్యతిరేకం.
ఇది చేసిన వారి మీద వెంటనే తక్షణ చర్యలు తీసుకోవాలి. ఏదైతే డిపార్ట్మెంట్ ఉందో, ఇద్దరు పోలీస్ డిపార్ట్మెంట్ ఆర్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఆర్ మైన్స్ డిపార్ట్మెంట్, 3 డిపార్ట్మెంట్లు కూడా గత 3 రోజులుగా జరుగుతుంటే వీళ్ళకి ఎవరికి ఇన్ఫర్మేషన్ లేదా, తెలియదా, లేకపోతే వాళ్ళతో మీరు కుమ్మక్కయ్యారా, అది తేల్చవలసిన అవసరం ఉంది. అవసరం వస్తే స్టేట్ లెవెల్లో చంద్రబాబు గారిని కలిసి నేను కంప్లైంట్ ఇవ్వడానికి కూడా, ఈ జరిగిన విషయం మీద కంప్లైంట్ ఇవ్వడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొస్తే మాత్రం సహించేది లేదు. తెలుగుదేశం ప్రభుత్వానికి ఎట్టి పరిస్థితుల్లో చెడ్డ పేరు తీసుకొస్తే మాత్రం దాన్ని సహించలేదు. ఎంతటి వారి అయినా సరే దానికి శిక్షణ మంచిగా తప్పదు. ఆకుల దంపర ఇసుక నైట్ 11 గంటల నుండి 3 గంటల వరకు లారీలు తిరుగుతున్నాయి. 3 రోజుల నుండి తిరుగుతున్నాయి. కాకపోతే నైట్ మేము ఏం చేసినామంటే, నిన్న చూసిన వాతావరణం చూసి నిన్న బెత్తిలు దుక్కి వెళ్ళి ఆ రోడ్లు చూసి మా రోడ్డు పరిస్థితికి వస్తుందని చెప్పేసి నైట్ నేను కాపలా కాసి రోడ్డుకి బళ్ళు పట్టుకోవడం జరగడం చూసినాను. చూసేసరికి ఏమందంటే రాత్రి ఎస్ఐ గారు వచ్చారు, 11 గంటలప్పుడు వచ్చారు. ఆయన చూసారు, ఒక కారు వచ్చింది. ఆ కారు చూసి ఆయన మాట్లాడుకొని రేట్ చేసినారు, వెళ్ళిపోయిన తర్వాత నేను నైట్ మళ్ళీ ఆ బళ్ళు దగ్గరికి వెళ్ళాను. బళ్ళు దగ్గరికి వెళ్తే ఇక్కడ మాట్లాడితే అప్పుడు సమాధానం చెప్పలేదు. హిందీలో మాట్లాడుకొని నేను కూడా మాట్లాడి హిందీలో మాట్లాడితే ఎంటీ బళ్ళు అని సైలెంట్ కొన్నారు. కొన్ని తర్వాత చేసి నేను ఎందుకు వీళ్ళతో ఇబ్బంది అని చెప్పేసి ఆ బళ్ళు వచ్చేటప్పుడు అప్పుడు ఆల్రెడీ కోరి దగ్గర లోడింగ్ అవుతుంది. ఆ లోడింగ్ అయ్యేటప్పుడు నేను ఆ బళ్ళు అలాగే ఇక్కడ ఈ రూట్లో వస్తాయి. ఆ బళ్ళు కోసం కాపలా కాసి నైట్ ఏమో 1 గంట రాత్రి అప్పుడే 4 బళ్ళు పట్టుకున్న తర్వాత నవగాం రూట్లో వెళ్ళిన తర్వాత కొత్తూరు తినగలకి గోనపాత్ర బ్రిడ్జి దగ్గర ఏమో 2 బళ్ళు పట్టుకున్నా. ఆ 2 బళ్ళు పట్టుకుంటే ఆ బళ్ళు ఏమో పేపర్లు తీసుకొని ఎవరైనా తీసుకొని వచ్చేసినాను. నేను ఈ బళ్ళకి ఆపేయడం జరిగింది. ఆకుల దంపర ఇసుక రీచ్ నుండి గత 3 రోజులుగా రాత్రుల్లో అదుపు లేకుండా 3 పులక్ లైన్లతో అర్ధరాత్రి వేళల్లో కొందరు ఈ ఇసుక ర్యాంపుని దౌర్జన్యంగా ఇసుక పెరుగుతూ ఇక్కడ ఈ రోడ్లు చాలా బాగానే ఉండి ఇదివరకు, ఇప్పుడు ఈ ఇసుక ర్యాంప్ వల్ల రోడ్లు పాడైపోతున్నాయి. అలాగే స్కూల్ పిల్లలకు వెళ్ళడానికి వాళ్ళకు కూడా చాలా ఇబ్బందిగా ఉంది. కాబట్టి ఈ ఇసుక ర్యాంపుని వెంటనే అదుపు చేసి ఆపాలని కోరుతున్నాం. పర్మిషన్ లేకుండా అర్ధరాత్రి వేళల్లో పెరగడం ఇది చట్టరీత్యా నేరమని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలు పునరావాస కేంద్రాలకి చేరుకోవాలని నియోజకవర్గ యువ నాయకులు మండలి వెంకట్రాం విజ్ఞప్తి చేశారు. మోపిదేవి మండలం కె కొత్తపాలెం, బొబ్బర్లంక తదితర ప్రాంతాలని పర్యటించి నివాసితులకి వరద పరిస్థితి వివరించారు. జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ పునరావాస చర్యలపై ప్రత్యేక శ్రద్ధ వహించి నిరంతరం సహాయక చర్యలు సమీక్షిస్తున్నారని వెంకట్రాం తెలిపారు. మోపిదేవి తహసీల్దార్ మేడపాటి శ్రీవిద్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వాళ్ళన్నీ ఏర్పాట్లు చేస్తారు. ఎస్ఐ గారు, ఎంఆర్ఓ గారు ఇక్కడ ఈ ప్రాంతంలో ఉంటారు, ఇక్కడ కొత్తపాలెం. మీరందరూ వాళ్ళు సపోర్ట్ చేసి కొంచెం అక్కడికి వెళ్ళి వాళ్ళు ఇబ్బంది పెట్టద్దు ఎవరు కూడా. ఎందుకంటే కలెక్టర్ గారు చాలా గమనిస్తూ ఉన్నారు. ఆయన కూడా కలెక్టర్ గారే కాదండి, ముందు బుద్ధప్రసాద్ గారు మన ప్రీతం నాయకుడు. ఆయన ప్రజలందరూ ఏమైపోతున్నారు, నేనుంటే అప్పుడు పడవ మీద కూడా వెళ్ళాం. బాబును పంపుతున్నాం. మొత్తం అందరూ ఎక్కడ ఎవరికి ఏ ఇబ్బంది లేకోకుండా చూడమని ఆయన అక్కడ ఉండా కూడా మనసు మనిషి ఇక్కడే ఉన్నాడు. మనిషి అక్కడ ఉన్నాడు అని మనసు మాత్రం ఇక్కడే ఉంది. మీరందరూ కూడా కొద్దిగా అందుకు సహకరించి, ఎందుకంటే నీళ్ళు వచ్చే వరకు ఉంటాం మేము. అట్లా కాకుండా ఎందుకంటే కంపల్సరీ రాత్రికి 8 లక్షల పైన వచ్చేస్తుంది. 8, 9 అవుద్దా 10 అవుద్దా అనేది మనకు తెలియదు. కానీ 8 అయితే మినిమం 8 అయితే ఇక్కడ నీళ్ళు వచ్చేస్తుంది అని చెప్పి గతంలో మీ అందరికి కూడా తెలుసు. 8-9 లక్షలు ఉంటాయి. సో అందుకే ఇవాళ మధ్యాహ్నం అందరూ కూడా అక్కడికి షిఫ్ట్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తానికి వచ్చాం మేము. డిపార్ట్మెంట్ సహకరించండి. అందరూ ఏర్పాట్లు అక్కడ బాగుంటాయి కాబట్టి బాగానే ఉంటాయి. అందరూ వస్తారు, అందరూ ఉంటారు. ఇక్కడ అందరినీ ఇంటింటికి పిలిపించండి సార్. అయితే మీరు కూడా వచ్చేస్తే ఇంకా ముందుకు వస్తుంది. అది మీరు జాగ్రత్త పడాలి. ఎందుకంటే ఇంకా ఇప్పుడు 9:30 వచ్చింది, ఇంకా 2 లక్షలు వస్తుంది. 2 లక్షలు అంటే అక్కడ వరకు వస్తుంది దగ్గర పైకి ఇప్పుడే మీరు చదువుకోవాలి. మళ్ళీ ఆఖరిలో నీళ్ళు వచ్చాక మళ్ళీ సామాన్ తీసుకెళ్ళలేదు అనేది సుమారు 5 అడుగులు పెరిగిద్దమ్మా. మీరు వెళ్ళిపోవాలి, అందరూ వెళ్ళిపోవాలి. 5 అడుగులు. జనసేనానికి రామ్ చరణ్ ఎక్స్ వేదికగా బర్త్డే విషెస్ తెలిపారు. మా పవర్ స్టార్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ చరణ్ ట్వీట్ చేశారు. మీ బలం, అంకిత భావం, అవసరంలో ఉన్న వారి పట్ల కనికరం ఎల్లప్పుడూ నాకు చాలా మందికి స్ఫూర్తినిచ్చింది. మీ నిస్వార్థ పనులు, మీ నాయకత్వం, సామాజిక న్యాయం కోసం వాదించే ప్రజల అవసరాలను తీర్చడంలో అంకిత భావంతో దృష్టి సారించడం అద్భుతం. ఆంధ్రప్రదేశ్లోని అణగారిన వర్గాల జీవితాలపై సానుకూల ప్రభావం చూపడానికి కృషి చేయడం స్ఫూర్తిదాయకం. దేవుడు మీకు మార్గనిర్దేశం చేస్తూ ఆశీర్వదిస్తూ మరింత బలాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను అని చరణ్ తన ట్వీట్ లో పేర్కొన్నారు.
తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. నేడు శ్రీవారి సర్వదర్శనానికి భక్తులు ప్రెజెంట్ డైరెక్ట్ లైన్ లో వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకి శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. శ్రీవారిని 74,499 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. 25,350 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 4.6 కోట్ల రూపాయలు వచ్చినట్లు టీటీడీ వెల్లడించింది. బంగారం ధరలు పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 66,850 రూపాయలు ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 72,920 రూపాయలుగా ఉంది. హైదరాబాద్, విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 66,700 రూపాయలు ఉంది. 24 క్యారెట్ల ధర 72,770 రూపాయలుగా ఉంది. ఢిల్లీలో కిలో వెండి ధర 86,000 రూపాయలు ఉంది. హైదరాబాద్, విజయవాడలో కిలో వెండి ధర 91,000 వద్ద కొనసాగుతోంది. వార్తను ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రాత్రి అంతా విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లోని సీఎం చంద్రబాబు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా క్లీన్ ఆంధ్ర, గ్రీన్ ఆంధ్ర కార్యక్రమం. వైఎస్ఆర్ వర్ధంతి. ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించిన జగన్. తమ్ముడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన మెగాస్టార్ చిరంజీవి. ఎక్స్ వేదికగా బాబాయికి విషెస్ తెలిపిన చరణ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.